హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1037కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మీలో చాలామంది అంటున్నారు, అన్న ఏంటన్నా టెక్ న్యూస్ లేట్ అవుతుందని చెప్పేసి. కాకపోతే ఏం చేయను, నాకు ఈ మధ్య ఆర్థిక పరంగాను అలాగే ఆరోగ్య పరంగాను చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో అందువల్ల పొద్దునుంచి ఓపిక కూడబెట్టుకొని సాయంకాలం ఇలా మీ ముందు నవ్వుతూ వచ్చి నేను టెక్ న్యూస్ అయితే చేస్తాను అనమాట. కోవిడ్ చాలా పెద్ద దెబ్బేసిందని చెప్పొచ్చు, చాలా మందికి వేసింది, అందులో నేను కూడా ఒకరిని ఆర్థికంగాను ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే. ఇక అలాగే ఇంకా లేట్ అంటే యాక్చువల్గా మనకు 8కి 8:30కి ఆ టైంలో టెక్ న్యూస్ చేస్తాను అంటే పోస్ట్ చేశాను అనుకోండి, అది నాకు వ్యూస్ వెళ్ళట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు బిగ్ బాస్ అలాగే ఐపీఎల్ అయితే రన్ అవుతున్నాయి కదా. సో ఇది కూడా ఒక కారణం అనమాట. వీడియో కూడా రీచ్ అవ్వట్లేదు, అందువల్ల నేను ఇంకో గంట అయితే లేట్గా అయితే పెడుతున్నాను. సో ఇది రీజన్. నాకు కొంత సమయం అండి, రికవర్ అయిపోతాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ జోష్తో, ఇప్పుడు ఆల్రెడీ జోష్ అయితే ఉందనుకోండి, కాకపోతే ఇది ఏమంటారు ముఖానికి వెనక వైపు ఉన్నట్టుగా అయితే ఈ జోష్ అయితే బయటకు వస్తుంది, కానీ ఫుల్ జోష్ అయితే ముందు రాబోతుంది. ఈ ఇబ్బందుల వల్లే నేను ఈ మధ్య అసలు మొబైల్ ఫోన్స్ కూడా ఏమి కొని అన్బాక్స్లు కూడా చేయట్లేదు. ఏమైనా కంపెనీ పంపిస్తే చేస్తున్నాను తప్పితే విడిగా అయితే కొని చేయట్లేదు. వరకు అనుకోండి, సో కంపెనీ పంపించిందా లేదా అనేది మనకి పంపించేది చాలా తక్కువ కంపెనీస్, వీలైనంత వరకు నేనే కొని చేసేవాడిని ఈ మధ్య. అందుకే ఒక 1 year నుంచి అనుకుంటే మీరు చూస్తున్నారు కదా. సో కొని నేను ఏది మొబైల్ అయితే అన్బాక్స్లు కూడా అయితే చేయట్లేదు, అది రీజన్ అనమాట. సో కొంత సమయం అండి, రికవర్ అయిపోతాను. సో తర్వాత మళ్ళీ మనం కుమ్మేద్దాం. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈ నెల 28వ తారీఖున రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని లాంచ్ అయిపోతుంది. అలాగే వచ్చేసరికి రెడ్మీ వాచ్ 2ను కూడా అయితే తీసుకురాబోతుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ని అయితే రివీల్ చేసింది. ఇందులో మనకి వాచ్ 2 కనుక చూస్తే ఈసారి వీళ్ళు MOLED డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అంటే వాచ్ 1ని LCD డిస్ప్లేతో తీసుకొచ్చారు, అది కూడా 1.6 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఈసారి కూడా 1.6 inches డిస్ప్లే సైజే ఉంటుంది, కాకపోతే ఈసారి MOLEDతో అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే MOLED డిస్ప్లే వాడుతున్నారు కాబట్టి. ఇక అలాగే నోట్ సిరీస్లో చూసుకుంటే నోట్ 11 సిరీస్లో వాటిలో కూడా మనకి MOLED డిస్ప్లే ఉండబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి ఈసారి బ్యాక్ సైడ్ ఏదైతే బాడీ ఉంటుందో, సో ఇది వచ్చేసరికి మనకి ఏజీ గ్లాస్తో ప్రొటెక్ట్ చేసి అయితే రాబోతున్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా అయితే టీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి, చైనా ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ కూడా మంచి ప్రైజెస్లో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో మనకి రెడ్మీ నోట్ 11 చూస్తే ఇది మనకి LCD డిస్ప్లేతో వస్తుందంట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే MediaTek Dimensity 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది, అంటే 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 4GB 128GB వేరియంట్ 14,000 రూపాయలతో స్టార్ట్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి మనకి స్టోరేజ్ వేరియంట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి, ప్రైజెస్ కూడా చేంజ్ అవుతాయిగా తెలిసిందే. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది రెడ్మీ నోట్ 11 Pro. సో దీంట్లో చూస్తే మనకి MOLED డిస్ప్లే అయితే వాడబోతున్నారు. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. ఇందులో ఒకసారికి MediaTek Dimensity 920 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 18,700 రూపాయలతో అయితే స్టార్ట్ కాబోతుంది. 6GB 128GBతో వస్తుంది. నోట్ 11 Pro ప్లస్ కనుక చూస్తే ఇందులో కూడా మనకి సేమ్ MOLED డిస్ప్లే అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే స్టార్టింగ్ వేరియంట్ 25,700 రూపాయలతో అయితే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. 8GB 128GBతో అయితే స్టార్టింగ్ వేరియంట్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, అలాగే మనకి ప్రైజెస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైజెస్లో చేస్తున్నారు. కాకపోతే ఇవి చైనా ప్రైజెస్ అనమాట. ఇండియాకి వస్తే ఈ ప్రైజెస్ ఉంటాయా? ఉండవుగా. మరి పక్షపాతం చూపించాలిగా మదర్ ల్యాండ్కిను అలాగే మార్కెట్ ల్యాండ్కి. మన మార్కెట్ ల్యాండ్, చైనా మదర్ ల్యాండ్ వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువలోనే పెడుతూ ఉంటారు, మార్కెట్ చేసుకోవాలి కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 7 రీసెంట్గానే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ వాచ్ని iFixit టైర్ డౌన్ అయితే చేసి వీళ్ళు ఒకటైతే కన్ఫర్మ్ చేశారు. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన సిరీస్ 6తో కంపేర్ చేసి చూస్తే ఇందులో మనకి ఎటువంటి మార్పులు అయితే కనిపించట్లేదంట. ఓన్లీ మనకి డిస్ప్లే బెజల్స్ అనేవి తగ్గించారు. అలాగే డిస్ప్లే బ్యాక్ సైడ్ రిబ్బన్ కేబుల్ అయితే ఉంటుంది కదా, ఆ రిబ్బన్ కేబుల్ తీసి స్ట్రైట్ కేబుల్ తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే అంత డిఫరెన్స్. ఇక బ్యాటరీ పరంగాను అలాగే మనకి స్పెసిఫికేషన్స్ పరంగాను ఎటువంటి డిఫరెన్స్ అయితే లేనట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఈ సిరీస్ 7ని లాంచ్ చేసినప్పటికీ మార్కెట్లోకి తీసుకురావడం, షిప్మెంట్ అయితే చాలా డిలే చేశారని చెప్పొచ్చు. సో వీళ్ళు ఎంత డిలే చేసి ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా అంటే, లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన అదే డిజైన్లో అవే స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే సైజ్ అనేది బెజల్స్ అనేది తగ్గించి అయితే తీసుకొచ్చారు. దీనికి ఎంత డిలే ఎందుకో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్స్ ప్రకారం కనుక చూస్తున్నట్టయితే, సో వీళ్ళు యాక్చువల్గా తీసుకురావాలనుకున్నది ఈ మోడల్ కాదు, వేరే మోడల్ తెద్దాం అనుకున్నారు. కాకపోతే దాంట్లో డిజైన్ పరమైన
ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఆ డిజైన్ కాంప్లికేట్ అవ్వడం వల్ల సో కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశారు. అందువల్ల వీళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ ఓల్డ్ డిజైన్లోనే కొంచెం బెజల్స్ తగ్గించేసి ఈ వాచ్ని తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎంతైనా యాపిల్ అంటేనే జిత్తులు మారి. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ తీసుకురాబోయే యాపిల్ వాచెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ జనరేషన్ యాపిల్ వాచెస్ వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త పేటెంట్ అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ పేటెంట్ ప్రకారం కనుక చూస్తే స్ట్రెచబుల్ బ్యాండ్తో యాపిల్ వాచెస్ అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారంట. యాక్చువల్గా ఈ స్ట్రెచబుల్ బ్యాండ్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇప్పుడు మనకి ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉందో సో దీన్ని యాక్రెన్స్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే ఏమి ఉండట్లేదు ఏ వాచ్లో చూసినప్పటికీ. సో దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా తీసుకురావడం కోసం ఏదైతే ఈ స్ట్రాప్ ఉందో ఈ బ్యాండ్ సో ఈ బ్యాండ్ అనేది ఇంకా స్ట్రెచబుల్ చేసి సో కరెక్ట్గా టైట్గా పట్టుకునే రకంగా అయితే వీళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే ఈ బ్యాండ్లోనే వీళ్ళు ఈ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సెన్సార్ కూడా తీసుకొచ్చే అవకాశం అవుతుంది. పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళు కానీ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన పేటెంట్ని అయితే తీసుకున్నారు. అంటే ఇంకా ఇది వేరే వాళ్ళు ఎవరో తీసుకురాకుండా ఫస్ట్ వీళ్ళే తీసుకొచ్చేలాగా వీళ్ళైతే రిజిస్టర్ చేసుకున్నారు. సో ఎప్పుడు తీసుకొస్తారు చూడాలన్నమాట ఈ టెక్నాలజీతో వీళ్ళు యాపిల్ వాచెస్ని. ఇక నెక్స్ట్ నుంచి వస్తే నాయిస్ సెన్స్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని అయితే ఈరోజు లాంచ్ చేసిందనమాట. ఈ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ బ్యాకప్ 25 hours అయితే వస్తుంది అంటున్నారు. అలాగే ఇది మనకి 10mm డ్రైవర్ సైజ్తో అయితే వస్తుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు $2,499 ప్రైస్ పెట్టారు. బట్ ఒకసారికి వాళ్ళకి తెలుసు ఇది ఎక్కువ అని చెప్పి డిస్కౌంట్ ప్రైజ్లో అయితే వీళ్ళు సేల్కి తీసుకొచ్చారు. $1,099 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మనకి IPX5 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది అనమాట. అంటే స్వెట్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంతే ఇందులో పెద్ద స్పెసిఫికేషన్స్ అయితే ఏమి లేవు. అంటే మీకు లో లేటెన్సీ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. జస్ట్ ఇది మీకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగా అయితే పనిచేస్తాయి అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే $1,100 ప్రైస్ పెట్టారు. అంతకన్నా వీళ్ళు ఎక్కువ అయితే ఇవ్వలేరు అనుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ ప్యాడ్ మన ఇండియాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. $14,000 బేస్ వేరియంట్ మనకి వైఫై వేరియంట్ ప్రైస్ అయితే పెట్టిన సంగతి తెలిసిందిగా. ఇదే రియల్మీ ప్యాడ్ని వీళ్ళు త్వరలో యూరోప్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. అక్కడ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. అక్కడ మనకి ఏదైతే వైఫై వేరియంట్ ఇక్కడ మనకి 14,000 తీసుకొచ్చారో అదే అక్కడ చూస్తే $20,000 ప్రైజ్ అయితే పెట్టారనమాట. సో యూరోప్ ప్రైజ్ అంటే తెలిసిందే ఎక్కువకే తీసుకెళ్తుంటారు. ఇక అలాగే రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అండ్ బ్రాండ్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ సో తను ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇండియా యూరోప్ అలాగే లాటిన్ అమెరికాలో ఇతను వైస్ ప్రెసిడెంట్ అండ్ బ్రాండ్ హెడ్గా అయితే కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఇతను గ్లోబల్గా అంటే ఇంటర్నేషనల్గా చూసుకుంటే రియల్మీ బ్రాండ్కి ప్రెసిడెంట్గా నియమించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి రియల్మీ ఫౌండర్ అలాగే CEO అయినటువంటి స్కైలీ అయితే ఇప్పుడు మీడియా ద్వారా అయితే తెలియజేశాడు. సో మనకు ఇప్పుడు మార్కెట్లో కనుక చూసుకున్నట్టయితే రెడ్మీని కొట్టి ముందుకెళ్లే బ్రాండ్ ఏమైనా ఉందంటే అది రియల్మీ అని చెప్పుకోవచ్చు. సో దాని ఘనతంతా మనకు మాధవ్ సేత్కి అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు వాళ్ళ స్ట్రాటజీలని ఉపయోగించి మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. బట్ వచ్చేసరికి రియల్మీ అంత తొందరగా అయితే ఏ బ్రాండు ఎంత త్వరగా ముందుకైతే వెళ్ళలేకపోయింది. అందులోనూ రెడ్మీ లాంటి బ్రాండ్కు పోటీ ఇచ్చుకుంటూ అనమాట. ఎందుకంటే రెడ్మీ అనేసరికి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్ తీసుకొస్తుంటారు. వాళ్ళని బీట్ చేయాలి అనుకుంటే అదే కైండ్ ఆఫ్ స్ట్రాటజీని అయితే ఉపయోగించాలి. అందులో మనకి ఇప్పుడు చూస్తే రియల్మీ సక్సెస్ సాధించిందని నేను చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ ఈ నెల 26వ తారీఖున ఒక కెమెరాకు సంబంధించిన ఎక్స్పీరియా డివైస్ని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి టీచ్ చేసుకుంటే ఇది వచ్చింది. దీనివల్ల ఇప్పుడు చాలా మందిలో ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. అంటే హైప్స్ అయితే పెరిగిపోయింది. ఏం తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు వీళ్ళు దీన్ని అయితే రివీల్ చేశారనమాట. యాక్చువల్గా వీళ్ళు మొబైల్కి సంబంధించి ఒక కెమెరా డివైస్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మొబైల్తో అటాచ్ చేసే కెమెరాని అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు మామూలుగా చూసుకున్నట్టయితే సోనీ వీళ్ళ దగ్గర ఓన్ సెన్సార్స్ ఉన్నాయి, అలాగే ఓన్ కెమెరాస్ కూడా ఉన్నాయి, DSLRలు మిర్రర్లెస్ అలాగే మనకి ఫుల్ ఫ్రేమ్తో కెమెరాస్ కూడా తీసుకొస్తున్నారు. ఈసారి తీసుకురాబోయే ఈ కెమెరా సో ఇది ఎటువంటి కొత్త ప్రోడక్ట్ని వీళ్ళు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నెక్స్ట్ తీసుకురాబోయే యాపిల్ SE అంటే మనకి SE3 అనుకోవచ్చు. ఇప్పుడు మనకి 2020లో ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు 2022లో అనుకుంటా ఇంకోటి అయితే తీసుకురాబోతున్నారు. SE3 అని పేరు పెడతారు, మరి ఇది SE 2022 అని పేరు పెడతారు, మరి ఏ పేరు పెడతారో తెలియదు. దీని మీద ఇంతకుముందు గతంలో మనకి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. సో ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన SE మోడల్లోనే ఇది కూడా ఉంటుంది. జస్ట్ ఇందులో సరికి మనకి 5G సపోర్ట్ ఉంటుంది. డిజైన్ పరమైన చేంజెస్ అయితే ఏమీ ఉండవు అని చెప్పేసి గతంలో మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త లీక్స్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. ఈ లీక్స్ ప్రకారం చూస్తే ఇది మనకి iPhone XR ఉంది కదా, అదే డిజైన్లో అదే మొబైల్ని వీళ్ళు ఇప్పుడు SE3 పేరు మీద అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. దీని ప్రకారం చూస్తే LCD డిస్ప్లేతోనే ఈ మొబైల్ అయితే రాబోతుంది. కాకపోతే ఇది మనకి 5G సపోర్ట్ ఉంటుంది. అంటే A15 బయోనిక్ చిప్ సెట్ని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారంట.
సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A51, A31 ఈ రెండు మొబైల్స్కి అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇప్పుడు సామ్సంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఒక కొత్త అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసింది అనమాట. దీంతో మీకు ఫాల్ డిటెక్షన్ అయితే తీసుకొచ్చింది. పడిపోతుంటే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే గెస్చర్ కంట్రోల్, న్యూ వాచ్ ఫేసెస్ ని, ఇంకా అలాగే కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసింది తెలుస్తుంది. కొత్త వాచ్ ఫేసెస్ లో మనకి యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ తో పాటు సో గిఫ్ట్ ఫైల్, మన ఫోటోని ఏమైనా గిఫ్ట్ ఫైల్ ఉంటే దాన్ని మనం వాచ్ ఫేసెస్ కింద అయితే సెట్ చేసుకోవచ్చు అంట. సో ఇటువంటి ఫీచర్స్ అయితే ఇప్పుడు వీళ్ళు అప్డేట్ రూపాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే ట్విట్టర్ స్పేస్, ఇప్పుడు ఇది అందరు యూజర్స్ కి ఎక్స్పాండ్ అయితే చేశారు అనమాట. ఇంత ముందు చూసుకున్నట్లయితే మినిమం మనకి 600 ఫాలోవర్స్ అయితే ఉండాలి, వాళ్ళు మాత్రమే సో ఈ స్పేస్ని హోస్ట్ అయితే చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఫాలోవర్స్తో సంబంధం లేకుండా ట్విట్టర్ అందరు యూజర్స్కి ఇప్పుడు స్పేస్ని అయితే హోస్ట్ చేసుకోవచ్చు అనమాట, ట్విట్టర్ స్పేస్ని. ఇక నెక్స్ట్ చూస్తే పబ్జీ న్యూ స్టేట్ రిలీజ్ డేట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. మొత్తం 200 కంట్రీలో నవంబర్ 11వ తారీఖున ఈ గేమ్ని రిలీజ్ అయితే చేయబోతున్నారు. టెక్నికల్ టెస్టింగ్ వచ్చేసరికి వీళ్ళు 28 కంట్రీస్లో అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు అనమాట. అది కూడా మనకి అక్టోబర్ 29 నుంచి 30వ తారీఖులో టెక్నికల్ టెస్టింగ్ మీద సో మొత్తం 28 కంట్రీలకి అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో అందులో సరికి ఇండియా లేదు. ఇండియాకి వచ్చేసరికి మనకి నవంబర్ 11వ తారీఖున ఈ కొత్త గేమ్ అయితే రాబోతుంది. సో పబ్జీ లవర్స్ కాసుకొని ఉండండి ఈ కొత్త గేమ్లో మీ ప్రతాపం చూపించుకోవడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.